కొన్నిసార్లు మనం స్ట్రాంగ్గా ఉన్నామని తెలియదు. జస్ట్ కంటిన్యూ అవుతాం. స్మైల్ ఉంది, రొటీన్ ఉంది, లైఫ్ మూవ్ అవుతుంది. కానీ ఒకరోజు ఊరికే నిల్చుని బ్రెత్ తీసుకున్న క్షణంలో ఒక క్వైట్ థాట్ వస్తుంది. నేను ఎంతకాలం నుండి ఇలానే ఉన్నా. కొన్నిసార్లు స్ట్రాంగ్గా ఉండదు, హీరో మూమెంట్లో స్టార్ట్ అవుతుంది. జస్ట్ నెసెసిటీలో స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ అలారం రింగ్ అవుతుంది, సేమ్ టైం, సేమ్ స్నూస్, సేమ్ డే. బాత్రూమ్ మిర్రర్లో ఫేస్ చూస్తే ఐస్ లిటిల్ టైర్డ్ బట్ ఎక్స్ప్రెషన్ నార్మల్. ఆఫీస్కి రెడీ అవుతున్నప్పుడు ఫోన్లో మెసేజెస్ స్క్రోల్ చేస్తాయి. ఫ్యామిలీ, వర్క్, రెస్పాన్సిబిలిటీస్ అన్ని లైన్లో ఉన్నట్టు. ఫ్లాష్ బ్యాక్లో ఒక చిన్న సీన్, ఫస్ట్ టైం రెస్పాన్సిబిలిటీ అనేది షోల్డర్ మీద పడినప్పుడు. పర్లేదు, నేను హ్యాండిల్ చేస్తా అని చెప్పిన మూమెంట్. అప్పుడు అది స్ట్రెంగ్త్లా అనిపించింది. ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. డిపెండ్ అవ్వరు అని హ్యాపీనెస్. ఇయర్స్ పాస్ అయ్యాయి, సేమ్ లైన్ రిపీట్ అవుతుంది, సేమ్ పోస్చర్, సేమ్ కామ్ ఫేస్. ఎవరు అడగారు ఆర్ యు ఓకే అని? బికాస్ నేను ఆల్వేస్ ఓకే లేని కనిపించేవాడిని. స్ట్రాంగ్గా ఉండడం ఒక హ్యాబిట్ అయిపోయింది. హ్యాబిట్ అయ్యాక చాయిస్ అనిపించదు. నైట్ బెడ్ మీద పడుకొని సీలింగ్ చూస్తే ఫ్యాన్ సౌండ్ స్లోగా రొటేట్ అవుతుంది. లోపల ఒక థాట్ ఫెయింట్గా స్టార్ట్ అవుతుంది. ఇది స్ట్రెంగ్తా లేదా డిఫాల్ట్ మోడా? ఆ థాట్ ఆన్సర్ అడగదు, జస్ట్ నెక్స్ట్ సీన్కి లీడ్ అవుతుంది. టైర్డ్నెస్ అంటే యూజువలీ బాడీ గురించి అనుకుంటాం, కానీ ఇది డిఫరెంట్. ఈవినింగ్ బస్లో విండో సీట్ దొరికింది. బయట సిటీ లైట్స్ బ్లర్ అవుతున్నాయి. బాడీ ఓకే, మైండ్ ఓకే అని చెప్పాలనిపిస్తుంది, కానీ లోపల సంథింగ్ ఫీల్స్ హెవీ. ఒక ఓల్డ్ మెమరీ స్ట్రైక్ అవుతుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ నన్ను చూశారు. నువ్వు హ్యాండిల్ చేయగల, నువ్వు స్ట్రాంగ్ కదా. ఆ వర్డ్స్ ఎంకరేజ్మెంట్లా అనిపించాయి అప్పుడు. ఇప్పుడు ఆ వర్డ్స్ వెయిట్లా అనిపిస్తున్నాయి. స్ట్రాంగ్ అనే లేబుల్ రిమూవ్ చేయలేని స్టిక్కర్లా ఉంది, టీర్ చేయలేని ట్యాగ్లా. కొన్ని నైట్స్లో మెసేజ్ టైప్ చేసా ఫ్రెండ్కి, జస్ట్ టైర్డ్ అని. సెండ్ చేయకుండా డిలీట్ చేశా. ఎందుకంటే టైర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఎనర్జీ కావాలి. స్ట్రెంగ్త్లో ఒక ప్రాబ్లం ఏంటి అంటే బ్రేక్ డౌన్ కూడా ప్రాపర్ టైంలో రాదు. టీర్స్ వస్తాయి అనిపించిన క్షణంలో ఫోన్ రింగ్ అవుతుంది, రెస్పాన్సిబిలిటీ కాల్ వస్తుంది. బస్ స్టాప్ దగ్గర దిగి క్రౌడ్లో కలిసిపోతా. ఎవరికీ తెలియదు నేను టైర్డ్ అని. మేబీ నాకే క్లియర్గా తెలియదు. జస్ట్ ఒక సైలెంట్ హెవీనెస్. ఆ హెవీనెస్కి నేమ్ లేదు, బట్ అది నెక్స్ట్ రియలైజేషన్కి డోర్ ఓపెన్ చేస్తుంది. ఒక రోజు సడన్గా షెడ్యూల్ ఫాలో అవ్వలేదు. సండే మార్నింగ్ అలారం ఆఫ్, రూమ్లో సన్లైట్ స్లోగా స్ప్రెడ్ అవుతుంది. నథింగ్ అర్జెంట్, నో కాల్స్, నో డిమాండ్స్. చైర్లో కూర్చుని కాఫీ సిప్ చేస్తున్నా. స్టీమ్ రైజ్ అవుతుంది. మైండ్ అన్యూజువల్లీ క్వైట్. అందులో ఒక థాట్ క్లియర్గా వినిపిస్తుంది. నేను స్ట్రాంగ్గా ఉండడం ఆపితే ఏం జరుగుతుంది? క్వశ్చన్ స్కేరీ కాదు, సర్ప్రైజింగ్లీ కామ్గా ఉంది. ఫ్లాష్ బ్యాక్లో చాలా సీన్స్ రీప్లే అవుతాయి. ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేసిన మూమెంట్స్, ఫ్యామిలీకి సపోర్ట్ అయిన టైమ్స్, ఫ్రెండ్స్ కోసం అవైలబుల్ ఉన్న నైట్స్. అప్పుడు రియలైజ్ అయ్యా, స్ట్రెంగ్త్ ఆల్వేస్ లౌడ్గా ఉండదు, సమ్టైమ్స్ సైలెంట్గా కన్జ్యూమ్ అవుతుంది. అండ్ నేను కన్జ్యూమ్ అయిపోయానేమో. మిర్రర్ దగ్గర నిల్చుని ఫేస్ చూస్తే స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్ ఉంది, కానీ సాఫ్ట్ ఎడ్జెస్ కూడా ఉన్నాయి. దోస్ ఎడ్జెస్ని నేను ఇగ్నోర్ చేశాను. బికాస్ స్ట్రాంగ్ వర్జన్ వర్క్ చేస్తుంది, బట్ ఈ క్షణంలో వర్క్ చేయడం కాదు, జస్ట్ ఎగ్జిస్ట్ అవ్వడం. దట్ పాజ్, నాట్ వీక్నెస్, నాట్ సరెండర్, జస్ట్ అవేర్నెస్. అండ్ అవేర్నెస్ వచ్చినప్పుడు స్టోరీ మర్దం స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు మనం స్ట్రాంగ్గా కాదు, జస్ట్ సర్వైవ్ అవుతున్నాం. ఆఫీస్ మీటింగ్లో సైలెంట్గా కూర్చున్న మూమెంట్, డిస్కషన్ జరుగుతుంది. నేను రిప్లై ఇవ్వకుండా ఉన్నా. ఎర్లియర్ నేను ఫిల్ చేసే స్పేస్ అది, ఇప్పుడు ఎంటీగా ఉంది. నోబడీ క్వశ్చన్స్, నోబడీ నోటీసెస్. లంచ్ బ్రేక్లో అలోన్ టేబుల్, నాయిస్ ఉంది అరౌండ్, ఇన్సైడ్ క్వైట్. సర్వైవ్ అవడంలో కూడా స్కిల్ ఉంది, నేను అది పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. బట్ స్ట్రెంగ్త్ అంటే ఆల్వేస్ ఫార్వర్డ్ మూమెంట్ అనుకున్నాను. యాక్చువల్లీ స్ట్రెంగ్త్ అంటే సమ్టైమ్స్ నిల్చుని చూడడం. పాస్ట్లో చాలాసార్లు పెయిన్ని ప్రొడక్టివిటీతో కవర్ చేశాను. బిజీ ఉండడం సేఫ్టీలా యూజ్ చేశాను. ఇప్పుడు బిజీ లేకపోతే ప్యానిక్ రాదు, జస్ట్ సైలెన్స్ ఉంటుంది. దట్ సైలెన్స్లో క్లారిటీ ఉంది. నేను ఎంత కాలం నుండి ఇమోషన్ని క్యారీ చేస్తున్నాను. నో డ్రామా, నో బ్రేక్ డౌన్, జస్ట్ ఒక కామ్ ట్రూత్.
స్ట్రాంగ్ ఫర్ టూ లాంగ్. ఆ లైన్ హెవీగా ఉంది, కానీ ఆనెస్ట్గా ఉంది. అండ్ ఆనెస్టీకి నెక్స్ట్ స్టెప్ తెలియదు, జస్ట్ ఫీలింగ్ ఉంది. నైట్, లైట్స్ డిమ్, విండో బయట సిటీ స్లోగా సెటిల్ అవుతుంది. ఫోన్ స్క్రీన్ డార్క్, నో స్క్రోలింగ్, నో డిస్ట్రాక్షన్స్. బెడ్ మీద కూర్చుని ఉన్నా, నాట్ థింకింగ్ టూ మచ్, నాట్ ప్లానింగ్, జస్ట్ ఒక ఫీలింగ్లో ఉన్నా. రిలీఫ్ కాదు, పెయిన్ కాదు, జస్ట్ స్పేస్. స్ట్రాంగ్గా ఉండడం నేను ఆపేసాని కాదు, బట్ స్ట్రాంగ్గా ఉండడంలో నేను చూసిన విధం మరింది. బ్రెత్ డీపర్గా ఉంది, చెస్ట్లో టైట్నెస్ తగ్గింది. టుమారో ఏం జరుగుతుందో తెలియదు, నెక్స్ట్ సీన్ క్లియర్ కాదు, కానీ ఈ రియలైజేషన్ ఫేడ్ అవ్వలేదు. స్ట్రాంగ్ ఫర్ టూ లాంగ్ అని రియలైజ్ అయిన క్షణం ఎండింగ్ కాదు, పాజ్ కూడా కాదు, జస్ట్ ఒక స్టిల్ ఫ్రేమ్. అండ్ మేబీ ఈ వీడియో చూస్తున్న నువ్వు కూడా ఈ ఎగ్జాక్ట్ స్టిల్ ఫ్రేమ్లో ఉన్నావు. నో ఆన్సర్, నో రెజల్యూషన్, జస్ట్ ఒక థాట్.